కరో 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 జల్సా కరో 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 జల్సో అంతే అంతే జల్సో చేతిలో చిత్తుగా ఓడిపోతారు పవన్ కళ్యాణ్. ఆయనకి రాజకీయ భవిష్యత్తు లేదు. ఆయనకి రాజకీయ భవిష్యత్తు ఉంటే 10-11 ఏళ్ళు అవుతుంది. భయమా పులివెందుల పులిపిటిగా సోనియా గాంధీ గడగడగడగడగడిచ్చినాడు. జై జగన్ అన్న. జగన్ మీరు స్కాన్ చేసి చూసుకోండి. వైఎస్ జగన్. జై జగన్ అన్న. నాకు ప్రాణం ఇమ్మన్నా ఇస్తా, తీమన్నా ఇస్తా. తీమన్నా కూడా ఏం కానీ జగన్ అన్న అంటే ప్రాణం ఇస్తాం. జగన్ అంటే ప్రాణం ఇస్తాం అంతే. జగన్ ఓడియడానికి 5 పార్టీలు వస్తున్నాయి. 5 కాదు, ఒక్క నిమిషం. 5 కాదు, 5 కాదన్నా. 50 పార్టీలు వచ్చినా సినిమా సింగిల్ భయమా పులివెందుల పులిపిటిగా సోనియా గాంధీ గడగడగడగడగడిచ్చినాడు. ఆయనకే నన్న భయం అన్న. ఆయనకే తొక్కేస్తా అంటున్నాడు. కరో 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 జల్సా కరో 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 జల్సో అంతే అంతే జల్సో. వైసీపీ గుండలారా అంటారు. హీరోలో కూడా సినిమాలలో కూడా ఒక్కరిని ఏమన్నా రియల్ ఫైట్ చూసినారా? మీరు చూసినారా? మీ మనసుతో మీరు చెప్పండి. రియల్ గా కూడా ఒక్కరిని ఏమన్నా కొట్టినాడా? వైసీపీ గుండలారా రానరా అంటాడు. ఎవరైనా పిఠాపురంలో గీతా గారి చేతిలో చిత్తుగా ఓడిపోతాడు పవన్ కళ్యాణ్. గీతా గారి చేతిలో చిత్తుగా ఓడిపోతాడు. ఇప్పుడు చూసుకుంటే జగన్ గారు ఏం చేశారంటే లోకేష్ మీద ఆడవాళ్ళు నించోబెట్టాడు, బాలకృష్ణ మీద ఆడవాళ్ళు నించోబెట్టాడు, పవన్ కళ్యాణ్ మీద ఆడవాళ్ళు నించో. భయం లేదు మీకు? ఆడవాళ్ళు ఎట్ట గెలుస్తారు? మీకు నమ్మకం ఏంటి? ఆయనకి నమ్మకం ఉంది కాబట్టి ఆడవాళ్ళ చేతులు ఓడిపోతే పార్టీ కాదు కదా. ఒక సినిమా హీరోలుగా పనికిరారు అలంజా కొడుకులు. మీరు నందమూరి బాలకృష్ణ గారు లెజెండ్ లో సినిమా డైలాగ్ చెప్పినారు. గేట్ కాదు కదా అసెంబ్లీ గేట్ కూడా, సీట్ కాదు కదా అసెంబ్లీ గేట్ కూడా తగ్గుతున్నాను. ఇది అలా కాదు. మీకు మగవాడు అవసరం లే. నా చెల్లెమ్మ నా గీతా గారిని నించోబెడతా ఉన్నాను అని చెప్తాడు మన జగనన్న గారు. వారి చేతిలో చిత్తుగా ఓడిపోతారు పవన్ కళ్యాణ్. ఆయనకి రాజకీయ భవిష్యత్తు లేదు. ఆయనకి రాజకీయ భవిష్యత్తు ఉంటే 10-11 ఏళ్ళు అవుతుంది. ఆయన సీట్ ఆయన గెలిచిపోలేదంటే ఇంతకంటే మీరే అర్థం చేసుకోండి. ఫ్యాన్స్ ఉన్నారు, సినిమా ప్రకారం ఉన్నారు. ఆ చిటికేసే ఫ్యాన్ ఉంటుంటే 2019 కనీసం ఎమ్మెల్యే కన్నా గెలిచారు కదన్నా. ఆయన సీట్ అయినా గెలిచారు కదన్నా. గాజువాక 2 చోట్ల కనీసం ఒక్క చోట. లోకేష్ రెడ్ బుక్ చూసి భయపడతారా? రెడ్ బుక్ కాదు, దానమ్మ పూకంగా ఎంత బుక్ అయినా సరే, దానమ్మ పూక అట్లా ఎర్ర బుక్కులు ఇంకా 200 తెచ్చుకున్నా. రెడ్ బుక్కులు 200 తెచ్చుకున్నా. జగనన్న మన ఏదో ఈడ వేశారు అంతే. ఆడు బోండా ఉమాగాడు ప్లాన్ వేసి సతీష్ అనే వ్యక్తితో వేపించినాడు. ఇట్లాంటి దద్దమ్మ ఎవరు కాదు. ఇప్పుడు కాదు, వాళ్ళ చనిపోతేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఢీ కొట్టి ఎదురొడ్డి జగనన్న భయపడేది లేదు. రాళ్ళకెళ్ళి భయపడేది ఆడున్న పులిబిడ్డే. థ్యాంక్ యూ. జై జగన్.